కర్నూలు నగర పాలన సంస్థలో గురువారం నిర్వహించిన స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వివాదాలకు ఆస్కారం ఇచ్చే చెల్లనివని, ఓట్లకు తావు లేకుండా ఎన్నికలకు ఒకరోజు ముందు కార్పొరేటర్లకు కమిషనర్ పివి రామలింగేశ్వర్ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఫలితంగా ఒక్క ఓటు కూడా వృధా కాకపోవడం విశేషం. 5 స్థానాలకు గాను 10 మంది పోటీ పడిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు 98.3% పోలింగ్ శాతం నమోదైంది. 51 మందికి గాను 50 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడారు. గెలుపొందిన అభ్యర్థులు పోలైన ఓట్లు: ఎం విక్రమ్ సింహారెడ్డి 40వ వార్డు 31, అన్నెపోగు క్రాంతికుమార్ 21వ వార్డు 29, పి జుబైర్ అహ్మద్ 7వ వార్డు 29, మిద్దె చిట్టమ్మ 31వ వార్డు 28, షేక్ యూనుస్ బాషా 10వ వార్డు 27. అలాగే మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షురాలు, మా డిప్యూటీ మేయర్, మా సహచార కార్పొరేటర్లందరూ ఇవాళ మాకు ఈ విజయం మాకు కిక్కిచ్చింది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇటువంటి ఎలక్షన్స్ జరగలేదండి మాకు తెలిసినంత. సో ఈ గెలుపు మాకు ప్రత్యేకం. నేను ఉన్న 5 మందికి కూడా ఇది ఒక ప్రత్యేకమైన గెలుపు. రాష్ట్రంలో అందరూ మా వైపు చూసేలాగా ఈ గెలుపు మాకు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, గతంలో విజయవాడలో కూడా సేమ్ ఇలాగే మెజారిటీ లేకుండా కూడా నిలబడే ప్రయత్నం చేసేసి తెలుగుదేశం వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సేమ్ అదే చరిత్ర కర్నూలులో కూడా మేము రిపీట్ చేసాము. ప్రతి ఒక్క కార్పొరేటర్ అందరూ కూడా శిరస్సుగానే నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఈ ఎంతో కారణం వాళ్ళే. వాళ్ళ సపోర్ట్ నుంచి మేము కూడా మంచి మెజారిటీతో ఒక్క సీట్ కూడా కోరుకోకుండా ఇవాళ గెలవడం జరిగింది. కర్నూలులో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి బలం ఉందని మా వాళ్ళందరూ నేర్పిస్తాం కూడా. రాబోయే రోజుల్లో పార్టీకి ఇంకా బలంగా ఉంటాం. మా అందరి నాయకుల సహాయ సహకారంతో థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడలో కూడా చేస్తాం. ఇంకా మళ్ళీ జగనన్ననే మన ఇది మనకు చూపించాలని మన కార్పొరేటర్లు, మన లీడర్లు, మన ఇన్ఛార్జ్లో ఉన్న వాళ్ళు మాకు అంతా ఐక్యమతంతో మళ్ళీ మా కార్పొరేటర్తో మనం ఇది చేసి మళ్ళీ జగనన్నకి ఒక కర్నూలు నుంచి భరోసా చేసి ఈసారి లేకుండా మళ్ళీ ఇంకోసారి అన్నా ఇది చేస్తాను కాకుండా ఇప్పుడే కొండారెడ్డి గ్రూప్ మీద మన వైఎస్ఆర్సీపీ జెండా ఇది చేస్తామని అది ముందు రోజులకు తెలియాలని తెలుసుకుంటూ మాకు సహాయపడిన మా కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, మనకంతా ఇది చేస్తాం. మా పెద్ద లీడర్లు కాటపల్లి రాంగోపాల్ రెడ్డి అన్న కానివ్వండి, మన మేయర్ గారు రామయ్య గారు అన్న కానివ్వండి, ఎస్వి మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మన హఫీజ్ ఖాన్ గారు కానివ్వండి, మన ఇన్ఛార్జ్ ఇంతియాజ్ సార్ కూడా దుబాయ్లో నుంచి కూర్చొని ఆయన మాకు అంతా సలహాలు ఇచ్చుకొని అందరితో మాట్లాడుతూ ఈ విధంగా నష్టాలను చేస్తూ ముందరున్న పార్టీకి ఎంతో ప్రాబ్లం చేసినారు. మా వాళ్ళకి డబ్బులు కానీ భూమి కానీ అయినా కానీ మనం ఐక్యమత్యంగా ఉన్నామని మరొకసారి కర్నూలు ఇచ్చినామని సందేశం జగన్ తోడు ఉంటామని. జై జగన్.